శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన, మనం భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగములో ఇప్పుడు అసలైనటువంటి ధ్యాన స్వరూపం చూసాము. దాని యొక్క ఫలితం ఏమిటి? ఫలం అంటే ప్రయోజనం. మనం పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగాభ్యాసం చెప్పాము. చివరి 3 దశలు ఏవైతే ఉన్నాయో ఏంటవి? ధారణ, ధ్యానం, సమాధి. ఈ మూడింటి యొక్క రిజల్ట్ ఏమిటంటే మీకు పూర్తిగా నిర్వికల్ప సమాధి పొందడమే దాని యొక్క లక్ష్యం. అందువలన ఆ యొక్క నిర్వికల్ప సమాధి అనేది మనం చూసాం ఏంటనేది. వాస్తవంగా మొట్టమొదట మనం ధ్యానం చేసే తత్వం ఆత్మస్వరూపం యందు మన దృష్టి పెట్టడాన్ని ధారణ అంటారు. అంటే దానిపైన ఆలోచన పెట్టి అలాగా ఉండడం, పూర్తిగా అదే చింతన. అంటే మీ ఆత్మస్వరూపము యందే పూర్తి చింతన కలిగి వేరే చింతనలు ఆలోచనలు రానియకుండా అలాగా కొనసాగితే వాటిని సజాతీయ ప్రత్యయ ప్రవాహము అంటారు. ఇక్కడ ప్రత్యయం అంటే ఆలోచన లేదా అదే చింతన అని అర్థం. అది ప్రయత్నపూర్వకంగా జరుగుతుంది. అంటే ఇంక వేరేగా మనసు వెళ్ళనీయకుండా అదే చింతన చెయ్యాలి. దాన్ని ధ్యానము అంటారు. ఒక్కొక్క సమయంలో అప్రయత్నంగా, అంటే మీ ప్రయత్నం లేకుండా బ్యాక్గ్రౌండ్లో అలాగా ఆ తుంబుర శృతిలాగా సహజంగా మీరు అదే ఆత్మచింతన కొనసాగుతుంది అనుకోండి. ఎక్కడ? సుప్త చేతన అవస్థలో, బ్యాక్గ్రౌండ్లో, చిత్తములో. దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. అందువలన మనం ఏం చేశాము? ఆ స్థితి యందు మనకి ఎటువంటి లాభము, ఫలితము, ఫలము, ప్రయోజనం అనేది చూసాం. ఏంటి? చిత్త ఉపరమణం అన్నాము. అంటే ఏంటి? పూర్తికి మీ మనస్సు ఆత్మలో అబ్జర్వ్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు మనసులో ఉన్నటువంటి చీకు, చింత, బెంగ, బాధ, పీడ, కలత, ఇవన్నీ అలజడి, ఆందోళనలన్నీ అన్లోడింగ్ అయిపోయింది అనమాట. కేవలము ఆత్మచింతనతో నిండిపోయింది అనమాట మనస్సు. దాన్ని చిత్త ఉపరమణం, చిత్త ప్రశాంతత.
ఇది మొదటి స్థితి. అంటే ఏంటి? నిర్వికల్ప సమాధికే చిత్త ఉపరమణం అని కూడా అంటారు. తర్వాత ఏం చెప్పాము? దీన్ని మనము ఒక ఆత్మ దర్శనం ఎలాగా అంటే మీ అంతఃకరణములో అంటే ఆత్మ ఎరుక ఆ స్ఫురణని మనస్సులోనే ఆత్మను మనస్సు ద్వారే దర్శిస్తున్నాము అని చెప్పాం. ఆత్మని ఆత్మానం ఆత్మన పశ్యతి తుష్యతి అపిచ. అంటే ఏంటి? మీ యొక్క మనస్సు అనేది మనసుగా మరి మిగలలేదు, కేవలం ఆత్మస్వరూపంగా దానితో కలిసి ఆలింగనంగా లయమయ్యింది. దాన్ని ఆత్మరతి, ఆత్మక్రీడ ఇలా చెప్తారు ఉపనిషత్తుల్లో. అయితే దాన్ని ఆత్మదర్శనం అన్నారు. మరి మూడోది ఏం చెప్పాము? సుఖం, ఆత్యంతిక సుఖం అని చెప్పాము. ఆత్యంతిక సుఖం అంటే ఏంటి? దానికి అద్దులు పరిమితులు లేని సుఖం. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం, బయట నుండి వచ్చినటువంటి సుఖాలన్నిటికీ ఆధారపడి దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఇంద్రియముల పైన ఆధారపడి ఉన్నది ఆ సుఖాలన్నీ. బయట వస్తువులపైన ఆధారపడి ఉంటాయి, వ్యక్తులపైన ఆధారపడి ఉంటాయి, దేశము కాలం పైన ఆధారపడి ఉంటాయి. కానీ నా స్వయం ఆనంద స్వరూపం కాబట్టి దేశ కాల వస్తు వ్యక్తులు దేనికి ఆధారపడి ఉండకుండా నిత్యము శాశ్వతము ఒకేలా ఉండే ఆనందమే నా ఆత్మానందము. ఇది మనం చూసాము నిన్న. అయితే కొంతమంది అంటారు, స్వామీజీ నాకు సమాధి స్థితిలో గొప్ప ఆనందం కలిగింది, అద్భుతమైన ఆనందం కలిగింది, కానీ సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత అంత ఒక రకమైనటువంటి ముళ్ళబాటలు నడిచినట్టున్నది, నాకు ఈ ప్రపంచం నచ్చట్లేదు అనిపిస్తుంది అంటారు. దాన్ని బట్టి మీకు సమాధిలో వచ్చిన ఆనందం శాశ్వతమా? కాదు. అటువంటి ఆనందం వల్ల మీకు ఏమిటి లాభం? ఎటువంటి లాభము లేదు అంటున్న కృష్ణ పరమాత్మ. మరి ఎటువంటి ఆనందం కావాలి మనకి అంటే బుద్ధ్యగ్రాహ్యం. ఇక్కడ బుద్ధి అంటే ఆత్మజ్ఞానం అని తెలుసుకోవాలి మనం. గ్రాహ్యం అంటే జ్ఞానం, ఆ ఆత్మజ్ఞానం పొందడం వలన కలిగే ఆనందమే శాశ్వతమైనది. ఇంతకీ ఆ జ్ఞానం ఎటువంటిది, ఏంటిది అంటే ఏమిటా జ్ఞానం? నేనే సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి స్వరూపాన్ని, అనంతమైన స్వరూపాన్ని, అనంత జ్ఞానము ఆనంద స్వరూపాన్ని అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, నేను సమాధికి ముందు పూర్ణుడిని పూర్ణత్వం కలిగి ఉన్నాను, సమాధి తర్వాత కూడా పూర్ణత్వం కలిగి ఉన్నాను అంటే ఎప్పుడు కూడా ధ్యానం ముందు, ధ్యానములో, ధ్యానం తర్వాత ఇప్పుడు నేను పూర్ణత్వంగానే ఉన్నాను. ఇది అసలైంది. దీన్నే ఉపనిషత్తులు ఏమంటారంటే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ అవశిష్యతే. అంటే ఎప్పుడు పూర్ణమే. పరమాత్మ పూర్ణము, నా ఆత్మస్వరూప పూర్ణము. పూర్ణము నుండి పూర్ణము వచ్చినట్టు ఉంటుంది. పూర్ణము నుండి పూర్ణం తీసిన, అనంత ఇన్ఫినిటీ నుండి ఇన్ఫినిటీ తీసిన, ఇన్ఫినిటీకి ఇన్ఫినిటీ కలిపిన, ఇన్ఫినిటీకి ఏది కలిపిన, ఇన్ఫినిటీ నుండి ఏది తీసిన ఏం మిగులుతుంది? చివరికి ఇన్ఫినిటీ, అనంతమే. అదే పూర్ణం. అయితే మీరు ఒక విషయం నాకు చెప్పండి. ఇప్పుడు ఆనందం అనేది ఎలాంటిది? ఆత్మానందం అంటే సపోజ్ మనము ఒక చిన్న లెక్క చూసుకున్నాం. 2 5 10. 2 5 ఎంతండి? 10. ఈ 2 5 10
నేను సుఖంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు 2 5 10 అన్నాను. నాకు దుఃఖం కలిగింది. దుఃఖంలో మీరు ఇబ్బందిగా దుఃఖం పడుతున్నారు. అయితే 2 5 ఎంత అంటారు? అప్పుడు లేదు స్వామీజీ 2 5 8 అంటారా? మీ సుఖములో ఉన్నప్పుడైనా దుఃఖములో ఉన్నప్పుడైనా 2 5 ఎప్పుడు 10 అంటే అది ఎప్పుడు మారదు, మారింది కాదు. అదే విధంగా నాకు ధ్యానంలో మంచి ఆనందం వచ్చింది, ధ్యానం ముందు లేదు, ధ్యానం తర్వాత లేదు. అలాగుంటే అది పూర్తి స్థాయి ఆనందం కాదు. అది కొన్ని షరతుల పైన ఆధారపడి ఉన్నటువంటి ఆనందం, సుఖం. అలాంటి సుఖం నాకు వద్దు. నాకు శాశ్వతము, తరగనిది, మారనిది, ఎల్లప్పుడూ ఉండేది కావాలి. అందువలన పూర్ణత్వాన్ని ఏ సుఖం అనుభవం కానీ దుఃఖ అనుభవం కానీ మీ పూర్ణత్వాన్ని మార్చలేవు. ఎందుకు? 2 5 10 లాగా. అందుకే దీన్నే ఆత్యంతిక సుఖం అంటారు. ఎందుకు? ఇది జ్ఞానం ద్వారా కలిగినటువంటి సుఖము, ఆనందము. కర్మ ద్వారా, ఏది చేష్ట ద్వారా కలగలేదు ఇది మీకు. అందుకే మనం చేసే కర్మల ద్వారా కలిగినటువంటి సుఖం ఎప్పుడు కూడాను శాశ్వతమైంది కాదు. అందువలన బుద్ధిలో ఆత్మస్వరూప జ్ఞానము ద్వారా కలిగినటువంటి ఆ ఆనందం ఏదైతుందో దానికి ఏమంటారు? అతీంద్రియము అంటారు. ఎందుకు? మీ ఇంద్రియముల ద్వారా దానికి సంబంధం లేదు. మీ ఇంద్రియముల ద్వారా మీకు కలగలేదు, అది ఆత్మజ్ఞానం ద్వారా కలిగి. అందువలన మూడోది మనం ఏమన్నాము? ఆత్యంతిక సుఖం అన్నాం. అందుకే నేను మీకు చెప్పాను, ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడాను సుఖం కావాలనుకున్నారు. ఎలాగా? నేను రాజ్యాధికారికి, హస్తినాపురానికి సమ్రాట్, ఈ యొక్క భరతవర్షానికి సమ్రాట్ అయితే, అధికారం వస్తే, బలం ఉంటే, వ్యక్తులుంటే, సంపదలుంటే, వీటి ద్వారా నా పుత్రులు సుఖం వస్తుందని భావించాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు కూడా అంతే కదా మరి. కానీ ఇక్కడ సుఖం ఏమంటున్నారు? బుద్ధి గ్రాహ్యం అంటున్నారు. అంటే మీ ఆ సుఖము యొక్క స్వరూపం తెలుసుకుంటే నువ్వు సుఖం పొందుతావు. సుఖ స్వరూపం తెలుసుకోవడం ద్వారా జరుగుతుంది. ఇక్కడ కూడబెట్టుకోవడం వల్ల సుఖం రాదు, కొనుక్కోవడం వల్ల సుఖం రాదు, ఆక్రమించుకోవడం వల్ల సుఖం రాదు. అందువలన ఈ విధంగా అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పారు. వేత్తి అన్నారు, చూసారా? వేత్తి, వేత్తి ఎత్ర అంటే సుఖం వేత్తి. ఎవరైతే తన స్వరూప సుఖం తెలుసుకుంటారో వారే ఆ సుఖములోనే నిలిచిపోతారు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడ 4వది ఏంటి లాభం మనకి? తత్వనిష్ట. అంటే ఎత్ర అయం స్థిత నా తత్వత చలతి. లాస్ట్లో చూడండి, ఎత్ర అయం స్థిత తత్వత నా ఏవ చలతి అంటే ఏంటి? ఎవరైతే ఆత్మలోనే లయమై ఆత్మనిష్టలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ కానటువంటి దేనిలో కూడాను ప్రవేశించరు, కలవరు, చెలించరు. అంటే ఏంటి? మీరు ఒక చిన్న విషయం నేర్చుకోవాలి. ఇప్పుడు కారు ముందు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు పక్కన ఒక అతను ఉంటాడు. కంట్రోలర్, రిమోట్ అంతా ఆయనలోనే ఉంటుంది. మీరు ఓన్లీ స్టీరింగ్ పట్టుకునే తిప్పేస్తుంటారు, ఏదో పెద్ద డ్రైవింగ్ చేస్తున్నాడు. నేర్చుకునేటప్పుడు మెల్లగా ఆయన అలాగ లూజ్ ఇస్తాడు మీకు నేర్పేటప్పుడు. అలాగా ఒక్కొక్కసారి పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి మనకి, ప్లే గ్రౌండ్లు. ఆ గ్రౌండ్లోను డ్రైవింగ్ చేస్తుంటారు. నైట్ పూట ఎవరు లేనప్పుడు ఆ ఓపెన్ ప్లేస్లో మనము డ్రైవింగ్ చేస్తుంటాం. అలాగ కొంతకాలం ప్రాక్టీస్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మెల్లగా రోడ్డు ఎక్కిస్తారు. రోడ్డు మీద వెళ్తుంటే ఎదిరిగేదని వస్తుంది అనుకోండి, ఇక మీకు భయం పట్టుకుంటుంది. అందువలన పదే 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 అలాగ అభ్యాసం చేయడం వలన కొంతకాలంకి పక్కన ఎవరు ఉండక్కర్లేదు, వెనక కూడా ఉండక్కర్లేదు. ముందు బస్సు వచ్చినా, లారీ వచ్చినా, ఏమొచ్చినా మీకు
భయం పోతుంది. ఎందుకు? మీరు దాని మీద పట్టు సాధించారనమాట. మీకేమో 60లో వెళ్ళాలంటే మీరు 80, 100, 120 స్పీడ్లో కూడా వెళ్తుంటారు. ఎందుకు? మీకు దాన్ని కంట్రోల్ చేయడం తెలుసు. ఒక్కొక్కసారి మీరు 8వ నెంబర్ వేస్తారనమాట. మనకి బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఎలాగైతే లైసెన్స్ ఇచ్చేటప్పుడు వేయమనేటట్టుగా. అయినా మీకేం భయం ఉండదు. ఎందుకు? మీరు దాని మీద పూర్తి నిష్ట కలిగి ఉన్నారనమాట. ఎట్టి పరిస్థితులు మీరు యాక్సిడెంట్ అవ్వరు, ఎట్టి పరిస్థితులు మీరు బోల్తా పడరు. ఎందుకంటే అది మీకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. దాన్నే నిష్ట అంటారు. అదేవిధంగా ఆత్మనిష్టలో ఉన్న వారికి ఈ ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయి సమస్యలు, బాధలు, కష్టాలన్నీ వాళ్ళ మీద ఒక్కసారి ఎవరిష్ట శిఖరంలాగా వచ్చి పడినా, చుట్టుముట్టినా చెక్కు చెదర్రు. దీన్నే తత్వనిష్ట, ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట అంటారు. అంటే ఇక్కడ ఆ ఆత్మనిష్టలో ఉన్నవారు ఎలా ఉంటారు మరి? ఇంతకుముందు మనం చూసాం 5వ అధ్యాయం. ఏంటది? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృణన్ ఉన్మిషన్ నిమిషన్ హపి. అన్ని అనుభవాలు, ఎక్స్పీరియన్స్ జరుగుతున్నప్పటికీ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్, తత్వనిష్ట. అందుకే భాగవతంలో ప్రహ్లాద నీళ్లు త్రాగుతూ, అన్నము కుడుచుతూ, అంటే భోజనం చేస్తూ, ఈ విహారయాత్రలకు వెళ్తూ, పడుకునేటప్పుడు, నడుస్తున్నటప్పుడు, కూర్చునేటప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? హరి హరి హరి, హరినామ చింతన తప్ప వేరేది లేదనమాట. అది తత్వనిష్ట. ఈ విధంగా ఎత్ర స్థిత సన్, అంటే ఎవరైతే ఆ ఆత్మనిష్టలో ఆత్మనిష్ట సన్ అంటే ఉంటారో వారికి పూర్తిగా ఇంకా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి, నేను ధ్యానం చేయాలి, నాకు టైం అయిపోయింది, ఈ ప్లేస్ బాగోలేదు, ఇవేం ఉండవు అనమాట. నడుస్తున్నా కూడాను ఆత్మ ఎరుకులోని చింతనలో ఉంటారు. కాబట్టి దాన్ని సహజ సమాధి అంటారు. ప్రయత్నించి చేస్తుంటే సమాధి, అప్రయత్నంగా చేస్తే దాంట్లో ఉంటే సహజ సమాధి అర్థం. సో ఈ విధంగా మీరు ఒకటి గమనించాలి. పూర్తి ఇక మీకు ప్రయత్నం లేదు, దాని మీద దృష్టి కూడా లేదు, సహజంగా ఉంటాం అన్నమాట. దాన్ని సహజ సమాధి అంటే ఆత్మకి ఇంకో పేరేంటి? సహజ సమాధి అని అర్థం. అయితే ఇప్పటి వరకు మనం ఎన్ని చూసాము? ఒక 4 చూసాం. ఏం చూసాము? 4 చూసాం. అయితే ఇంకా చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏమంటున్నారంటే యం లబ్ధ్వా చాపరం లాభం, యం లబ్ధ్వా చాపరం లాభం, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః, మన్యతే నాధికం తతః, మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన, యస్మిన్ స్థితో న దుఃఖేన, యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే, గురుణాపి విచాల్యతే, గురుణాపి విచాల్యతే యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన
గురునాపి విచాల్యతే. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఉత్తమం. దీన్ని ఏమంటారంటే ఉత్కృష్టమైన స్థితి అంటారు. అంటే మీ ఆత్మనిష్టలో ఇక రెండోది లేదు, ఏకమేవ అద్వితీయము. దాన్ని తత్వనిష్ట, స్థిత ప్రజ్ఞ అంటారు. అయితే ఏమంటున్నారు? ఎంచ లబ్ధ్వా తతః అధికం అంటే అపరం లాభం న మన్యతే. ఏదైతే పొందామో, మీరు ఆల్రెడీ పొందారో, ఇంకా దానికంటే గొప్పది సృష్టిలో లేదు లేదు అని అర్థం. మీరు గమనించండి, ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో మీరు ఏది పొందినప్పటికీ దీనికంటే ఇంకా గొప్పది లేదని ఎవరైనా చెప్పగలరా? మీరు ఏదైనా పొందండి, ఏమీ లేనప్పుడు మా కాలనీ కౌన్సిలర్ అయితే నా జీవితం ధన్యమో ధన్యమో అంట. కౌన్సిలర్ అయిన తర్వాత అసలు ఎవరు పట్టించుకోరు కౌన్సిలర్కి. మనం ఆ కౌన్సిలర్ లాభం లేదండి. మరి ఏమవ్వాలి? ఏదైనా ఒక ఎమ్మెల్యే అవ్వాలి. ఎమ్మెల్యేకి అస్సలు పట్టించుకోవట్లేదు. మంత్రి, ముఖ్యమంత్రి, సెంట్రల్ మినిస్టర్, ప్రధానమంత్రి అయితే మాత్రం ఏంటండి? ప్రపంచాన్ని శాసిస్తారు. ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు ఎవరు ఏమన్నారు చెప్పండి? ఎవరికి కూడా సంతోషం లేదు. ఎందుకు? దానికి అంతం లేదనమాట. ప్రపంచంలో మీరు ఏది పొందినప్పటికీ దానికి పరిమితులు ఉంటూనే ఉంటాయి. ఎందుకు? ప్రపంచం అనేది దాని స్వభావమే పరిమితులు, కండిషన్స్. వికారం చెందడమే ప్రపంచం యొక్క స్వభావం, ఆ ప్రకృతి స్వభావం. మరి వికారాలు పొందనటువంటి ఒక చైతన్య ఆత్మ దాని వెనక ఉన్నది, దానికి అధిష్టానంగా. అది పొందినారనుకోండి, ఇంకా సృష్టిలో మీరు పొందాల్సిన అవసరము ఏమీ లేదు. అందుకే భగవాన్ శ్రీకృష్ణ స్వయంగా చెప్తారు 7వ అధ్యాయంలో, యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అంటారు. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఇంకా మిగిలి ఉండదో. ఉపనిషత్తులు ఏమన్నారు? కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇది. హే భగవన్, ఏది తెలుసుకుంటే, ఏమిటి తెలుసుకుంటే ఈ సృష్టి అంతా నాకు తెలిసినట్టు అవుతుంది? ఒక్కటి ఉన్నది. ఏంటది? ఎలా ఉంటుందంటే అది మట్టి తెలుసుకుంటే, మట్టి గురించి తెలుసుకుంటే, మట్టితో చేసిన పాత్రలన్నిటి గురించి మీకు ఎలాగైతే తెలిసినట్టు అవుతుందో, ఒక్క బంగారం గురించి తెలుసుకుంటే బంగారం యొక్క ఆభరణములన్నిటి యొక్క జ్ఞానం మీకు ఎలాగైతే తెలిసినట్టు అనిపిస్తుందో, ఒక కర్ర చెక్క గురించి తెలుసుకుంటే ఫర్నిచర్ అంతటి గురించి మీకు తెలిసినట్టు ఎలా అవుతుందో, నీ స్వరూపం ఆత్మ నీకు స్పష్టమైనప్పుడు యావత్ సృష్టి అంతటికి నీవే వ్యాపించి ఉన్నావు, లోపల బయట, అంతర్యామిగా, సర్వవ్యాపిగా. అంతర్యామిగా ఉన్నటువంటి ఋషికేశ్ నువ్వే, సర్వవ్యాపిగా ఉన్నటువంటి విష్ణు నువ్వే, ప్రశాంతంగా శాంతంగా ఉంటే శివ నువ్వే అన్నారు. కాబట్టి ఏ తత్వం అయితే లబ్ధ్వా పొందారో లబ్ధ అంటారన్నమాట. లబ్ధ్వా పొందిన తర్వాత అపరం లాభం, ఇంకా వేరే లాభాలు పొందాల్సినవని వేరేవి నీకు అసలు ఇష్టపడదు. ఇంకా నువ్వు విశ్వసించవు, వాటి మీద శ్రద్ధ లేదు, ట్రస్ట్ లేదు. ఎందుకు? దానికంటే గొప్పది ఏమీ లేదు. మీ ముందే చెప్పాను, తేనె రోజు తీసుకుంటున్న వ్యక్తికి పంచదార నీళ్ళు, బెల్లం నీళ్ళు రుచిస్తాయా? అస్సలు రుచించవు. అందువలన ఇది ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఉంది. ఏంటది? దీన్ని ఆత్యంతిక లాభం అంటారు. ఆత్యంతిక లాభం ఏంటికి అన్నాము అంటే, ఈ లాభం వలన
నీకు పూర్ణత్వం సిద్ధిస్తుంది. ఎలాగా? ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపా ప్రవిశంతి యద్వత్ అన్నాం కదా. అంటే మహాసముద్రం ఎలాగైతే సంపూర్ణంగా బ్రిమ్ఫుల్ ఓషన్ అంటారు, పూర్తిగా నిండి ఉన్నదో అలాగ మీరు పరిపూర్ణంగా నిండి ఉన్నారన్నమాట. అందుకే మిగతావేవి కూడా మనకి పెద్ద గొప్ప అనిపించదు. అన్ని కూడా వాటికి దేనికి నువ్వు గొప్పగా భావించరు మీరు. ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి మనకి నీడ్, రెండు లగ్జరీ అంటారు. అంటే ఏంటి? నీడ్ అంటే అవసరం, అత్యవసరం. లగ్జరీ అంటే సౌఖ్యము, సుఖము, భోగము. మీరు ఒకసారి గమనించండి, మనం నిత్యం ప్రతిరోజు ఒక స్కూటర్ మీద వెళ్తున్నాం. స్కూటర్ మీద మనము ఆఫీస్కి వెళ్తున్నాం ప్రతిరోజు. ఒకరోజు స్కూటరు పాడైంది. మనకేమైంది? ఒకరోజు ఒక కారు వచ్చారు, మన మిత్రులు లిఫ్ట్ ఇచ్చారు ఆఫీస్కి వెళ్ళడానికి. అబ్బా, ఆ కారులో హ్యాపీ కూర్చొని వెళ్ళారు, వచ్చారు. అయితే మరునాడు మీరు కారు ఖచ్చితంగా కావాలని బాధపడిపోతారా? బాధపడరు. ఎందుకు? మీరు రోజు స్కూటర్లో వెళ్ళే మీకు ఆ కారు అనేది లగ్జరీ. కానీ అదే కారు రోజు మీరు కారులో వెళ్ళారనుకోండి, కారు రిపేర్ అయ్యింది, ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఏమీ లేదు. మీరు సిటీ బస్సులో ఎక్కడానికి మీరు ఎంత బాధపడతారు, ఎంత నామోష్ అవుతారు. బా, అసలు ఈవేళ కారులో వెళ్ళే వారు, నిత్యం వెళ్ళే వాళ్ళు ఒక్కసారి ఆర్డినరీ ఈ గవర్నమెంట్ బస్సు ఎక్కారనుకో, సిటీ బస్సు, చాలా ఇబ్బంది ఫీల్ అయిపోతారు. ఎందుకు? మీ కారులో వెళ్ళడం మీకు సహజం ప్రతిరోజు. దాని మీద పెద్దగా ఇది పెద్ద లగ్జరీగా ఫీలింగే లేదు మీకు. ఎందుకు? సహజంగా మీకు అవైలబుల్ ఉంది కారు కాబట్టి. అందువలన ఇక్కడ విషయం ఏంటంటే ముందు మనకి పూర్ణత్వం వల్ల ఏది అనుభవించినా, ఏది లభించినా మనకి బోనస్ కింద లెక్క. గురువులు ఏమంటారంటే, మీరు మొత్తం ఏది ఈ జీవితంలో లక్ష్యంగా ఉన్నదో అది పొందేశారు ఆల్రెడీ, ఆత్మతత్వం. దానితో పాటు ఏమొచ్చినా మీకు అది బోనస్ అనమాట, ఆఫర్, ఫ్రీ, బై వన్ గెట్ వన్ ఫ్రీ. అలా అన్నట్టు దానికి ఆ యొక్క లగ్జరీని మీరు జస్ట్ ఆనందిస్తారు. అది ఉన్నా ఓకే, పోయినా ఓకే. కానీ ఎవరైతే అవసరము అనేసి అనుకుంటారు, అది లేకపోతే కూలిపోతారు, కుమిలిపోతారు. అందువలన ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? మనకేంటంటే సౌఖ్యము అంటే లగ్జరీ, ఇది లేకపోతే బాధ లేదు. అవసరం అనుకోండి, అది దాని యొక్క ఉన్నప్పుడు దాని విలువ మనకి తెలియదు. ఇప్పుడు రోజు మీరు కారులో వెళ్తున్నారు, దాని విలువ మీకు తెలియదు. కానీ కారు పోయింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది, అమ్మో కారు లేదు. చూసారా? కానీ లగ్జరీకి అలాగ ఉండదు, వచ్చినా ఓకే, పోయినా ఓకే. అలాగన్నట్టు మీరు ఆత్మ అనేది పూర్తిగా తుష్టిలో ఉన్నారు. ఇక దాంతోపాటు వచ్చినవన్నీ కూడా పికిల్స్ లాంటివి, పచ్చళ్ళు, ఎక్స్ట్రా పచ్చడి, గోంగూర పచ్చడి, స్వామీజీ గోంగూర, టమాటా స్వామీజీ టమాటా కూడా ఉన్నది, ఓకే, అది ఒక జస్ట్ అలా తీసుకుంటాం. ఇంకో వేరే పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అల్లం పచ్చడి, ఎన్ని పచ్చళ్ళు ఉన్నాయి, మీరు దాని గురించి పెద్దగా ప్రభావం చెందరు. ఆ పచ్చళ్ళు ఇచ్చినా పచ్చళ్ళు ఇవ్వకపోయినా ఒక్కటే. ఆ విధంగా ఆత్మానందం పొందిన వారికి వీటితో ఎటువంటి మిగతా వాటితో సంబంధం పెట్టుకోరు, ఆధారపడరు. అందువలన సన్యాసులు ఉంటారు, ఋషికేశ్, హరిద్వార్, ఉత్తరకాశీ, గంగోత్రులు. మేమేమనుకుంటామంటే ప్రతిరోజు మా భిక్ష అక్కడ దాలు, రొట్టి. దాల్ అంటే పప్పు, రొట్టి అంటే చపాతీలు, మన పుల్కాలు అంటారు కదా, ఆ మోడల్. మేము వాటికి సిద్ధమైపోయాం, బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మా భిక్షతోటే. ఒక్కొక్కసారి మీలాంటి వాళ్ళు భక్తులు అక్కడికి వచ్చి సాధువులందరికీ బడా 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 దావత్ ఇస్తారు, దాన్నే సాధు బండారా అంటారు. ఆ రోజు ఏమిస్తారు తెలుసు వాళ్ళు? పూరీలు, స్వీట్లు, గులాబ్ జామ్స్, తర్వాత
పకోడీలు, ఎన్ని చెప్తారండి వాళ్ళు, అనేక ఐటెంలు. ఆ రోజు కూడా హ్యాపీగా ఫుల్గా నమ పార్వతీ పతి అనుకొని జటాకటాక సంభ్రమ బ్రహ్మణ్య లింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని అని పాటలు భజనలు అన్ని పాడుకొని గెంతుతూ ఆడుతూ పాడుతూ అన్ని భుజించేస్తారు. కానీ సాయంత్రం వెళ్ళేసరికి ఇది మర్చిపోతారు. ఎందుకు? అది వచ్చింది బోనస్. ఆ బండార మీద ఆధారపడట్లేదు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఏముంటుంది? రోటీ దాల్. ఒకసారి అడిగారు, మీకు ఎప్పుడు రోటీ దాలేనా? లేదు, మారుతుంది. ఏంటి? రోటీ దాల్ ప్లేసులో దాల్ రోటీ వస్తుంది అన్నారంట స్వామి దయానంద సరస్వతి. అంటే మీరు పగటిపూటేమో దాల్ రొట్టి, రాత్రిపూట రొట్టి దాల్, జస్ట్ పేర్లు మార్చే ఎంత ముందు. అలాగన్నట్టు మీరు ఎప్పుడైతే ఆధారపడలేదో అది మీకు వచ్చినా ఓకే, పోయినా ఓకే. అందుకే దీన్నే సంపూర్ణమైన స్వేచ్ఛ అంటారు. ఎందుకు? మీరు దేని మీద ఆధారపడి లేరు. ఈ సంపూర్ణమైన స్వేచ్ఛని పూర్ణత్వము లేదా మోక్షము అంటారు. ఇది పొందిన తర్వాత నా అపరం లాభం మన్యతే అధికం అంటే జీవితంలో ఉన్న మరే ఇతర లాభాలను మీరు ఆపేక్షించరు, కోరుకోరు. నా అధికం మన్యతే, గొప్పగా మీరు భావించరు. ఎందుకు? అది ఉన్నా లేకపోయినా ఏమీ తేడా లేదు. అందువలన మీరు పూర్తిగా ఇక మీ ఆత్మస్థితిలో ఉంటే ఏం చేస్తారు? మీరు ఇక పూర్తిగా మీరు మీ యొక్క స్వరూపం మీద పాటలు పాడుతారు. దాన్నే సామగానం అంటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తైత్రీయ ఉపనిషత్తులో ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా పాడుతాడనేది ఒక 2 లైన్లు చెప్తా. మీకు తెలియాలి ఎప్పుడైనా ఇవి ఉపనిషత్తులు ఉంటాయని. ఏ తస్సామగాయన్నాస్తే ఆ అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదః అహమస్మి ప్రథమజారుతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి. అంటే మొత్తం ఈ సృష్టిలో ఉన్న అన్నమంతా నేనే. ఈ సృష్టిలో అన్నమంతా అంటే ఆహారం అంతా తినేవారిని కూడా నేనే సృష్టిలో ప్రథమముని, నేనే సృష్టిలో ఉత్తముణ్ణి, నేనే శ్రేష్ఠుణ్ణి, నేనే సర్వం జగత్తు. అహం బ్రహ్మాస్మి చిదానంద రూప శివోహం. ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి మీరేమిస్తారండి? మీరు చెప్పండి. మీరు ఆల్రెడీ ఒక కోట్లలో టర్న్ బిజినెస్ ఉంటుంది. మీకే మొన్న 1000 రూపాయల లాటరీ పేలింది. మీరేమైనా ఫీల్ అవుతారా? 1000 రూపాయల లాటరీ ఇంకా జీవితంలో మీ యొక్క బిజినెస్ మొత్తం మలుపు తిరిగిపోద్దా? ఏముండదండి. అందువలన కోట్లలో బిజినెస్ రెగ్యులర్గా టర్న్ ఓవర్ చేస్తున్న వ్యక్తి 1000 రూపాయల లాటరీ ఎలాగైతే పెద్దగా చెల్లించరో వాటి మీద ఎటువంటి హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అయితే అత్యంత లాభం కలిగిన తర్వాత ఇంకొకటి ఏమిటి ప్రయోజనము? ఇక్కడ చెప్పారు భగవాన్. ఏంటి? యస్మిన్ స్థితః గురునా అపి దుఃఖేన నా విచాల్యతే. ఇక్కడ చూడండి అసలైంది. దీన్ని ఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటారు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటే ఏంటి? అంటే మనం ఇంతకు ముందే చూసాం. ఏంటి? మన ఆత్మ కంటే వేరేగా ఉన్నది అని మీరు భావించినట్లయితే దాన్ని అనాత్మ అంటారు. అనాత్మ అంటే ఏంటి? ఈ పాంచభౌతికమైన ప్రపంచము, పంచభూతాత్మ ప్రపంచము, ఈ శరీరాలు, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ కలిపి అనాత్మ కింద వస్తాయి. అనాత్మ స్థాయి అంటే ప్రపంచము, శరీరము, మనస్సు లెవెల్లో సుఖ దుఃఖాలు వస్తూ పోతుంటాయి గంగా ప్రవాహం లాగా. అందుకే సంసారానికి గంగా ప్రవాహంతో పోల్చారు. నిత్యం వెళ్తుంటే చక్రం లాగా వస్తుంటాయి, పోతుంటాయి.
అయితే మీకేంటి, మీకు స్పష్టంగా తెలుసు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, ఆఖరికి ఎటువంటి అవస్థలు పడినప్పటికీ మరణము కూడా తప్పదని మీ అందరికీ తెలుసు, శరీరానికి మరణం తప్పదని. అలాగే మనస్సు ప్రపంచములో అనేక మార్పులు చేర్పులు వికారాలు ఖచ్చితంగా జరుగుతుంటాయి, అది మనకు స్పష్టంగా తెలుసు. కానీ ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాము, మనము ఆ మారుతున్న వికారాలు పొందుతున్న శరీరము మనసు నేనని భావిస్తాం. అప్పుడు మీరు కూడా దాంట్లో నలిగిపోతారు. అందుకే మనం ఏమంటారు, ఎప్పుడైతే అగ్ని ఇనుముతో మమేకమైపోయిందో సమ్మిడి దెబ్బలు తప్పవు అగ్నికి కూడా. అందువలన మనం ఎప్పుడైతే ఈ ప్రకృతితో కూడుతూ ఉన్నటువంటి శరీరానికి మనము మమేకమయ్యామో, శరీరము కలుగుతున్న బాధలు రోగాలన్నీ మనకు తగులుకున్నాయి వచ్చి. అందుకే మహాత్ములు ఏమంటారంటే, యు ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్ గెట్టింగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి, మీరు ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఈ హ్యూమన్ అంటే ఈ శరీరము మనసు ఇంద్రియములతో కలిగి ఉన్న నువ్వు మనిషివు కాదు. అలా భావించి నాకు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ సమాధి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే ఎప్పుడు నువ్వు వెయిట్ చేయకు. ఎందుకు, యు ఆర్ స్పిరిచువల్ బీయింగ్, యు ఆర్ ఆత్మస్వరూప. కభీ కభీ అప్పుడప్పుడు మనిషి అనుభవాలు పొందుతున్నావు. రివర్స్ అనమాట బండి. మనం ఏమనుకుంటాము, నేను మనిషిని ఈశ్వర దర్శనం కలగాలని కోరుకుంటాం. మహాత్ములు ఏం చెప్పారు, మీరు ఈశ్వర స్వరూపమై ఉన్నావు, ఈ యొక్క తాత్కాలికమైనటువంటి మనిషి అనే ఒక అనుభవాలను పొందుతున్నావు ఇప్పుడు అంటున్నారు. రివర్స్ బండి. అందువలన దీన్ని ఏమంటారు, ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపం శాశ్వతం అనే ఒక పూర్తి నిష్ఠలో ఉన్నారో, ఈ మారుతున్న ప్రకృతి శరీరము ఇంద్రియములు మనస్సు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సమాజంలో ఏది కలిగినా దానితో మీరు మమేకమైనంత వరకు మీకు షాక్ వస్తుంది. వాట్, ఏమిటి, అయినా నేను ఇది ప్రకృతి కాదు కదా, నేను ఆత్మ కాదా, ఒక్కసారి గుర్తు చేసుకోండి, నెమరు వేసుకోండి. అందువలన ఆ నెమరు వేసుకుంటే అయితే ఏమిటి, సో వాట్. అందుకే ఆవు మేకలు ఇవన్నీ ఆహారం తిన్న తర్వాత అవి మళ్ళా బయట తీసుకొని నెమరు వేస్తే చూసారా, ఆ విధంగా ఆత్మజ్ఞానం మీలో దాగి ఉండడమే కాదు, దాన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ మీరు బయట తీసి అలాగ మళ్ళా చూయింగ్ చేస్తుండాలి. అలాగ చేయడాన్ని నిత్య నిరంతరము ఆత్మనిష్టలో ఉంటారు. వారికి ఏం కలుగుతుంది, ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలుగుతుంది అనమాట. అంటే ఈ సృష్టిలో వాళ్ళని చెల్లింపు చేసేది, వాళ్ళని కదిలించే శక్తి ఇంక లేదంట, పుట్టదు కూడా అంట. దాన్ని ఏమంటారు, గురునా దుఃఖేనా. ఇక్కడ గురు అంటే అత్యంత భయంకరమైనటువంటి పెద్దది అని అర్థం. గురు గ్రహం ఉన్న చూసారా, పెద్ద గ్రహాన్ని గురు గ్రహం అంట. అందుకే లఘు అంటే చిన్నది, గురు అంటే పెద్దది అని అర్థం. అందుకే ఇక్కడ గురువు అనగాన మీకు క్లాస్ చెప్పే గురువులుగా తీసుకోకూడదు అనమాట. ఓకే, గురువునా దుఃఖేనంటే అత్యంత భయంకరమైన ఆపద కూడా మిమ్మల్ని చెలించదు. ఏంటి, మీ యొక్క స్థితి నుండి కిందకి జారరు, కదలరు. అందువలన ఎంత బాధ కలిగినా మీరు చెల్లించరు. అవన్నీ జీవితంలో వచ్చి పోతాయని మీకు స్పష్టంగా తెలుసు కాబట్టి, అందువలన అత్యంత గొప్ప దుఃఖము కూడా మిమ్మల్ని కనీసం టచ్ చేయలేదు. టచ్ మీ నాట్ అన్నట్టు దూరంగా ఉండాల్సింది, పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు మనము ఎన్ని చూసాము, 7 చూసాం, 6 చూసాం. చిత్త ప్రశాంతత ఒకటి మొట్టమొదటిది. ఎందుకు, మీ మనస్సులో ఉన్నటువంటి ఈ వాసనలు, ఈ యొక్క సంబంధాలు, ఈ లింక్స్, పుత్రుల మీద పౌత్రుల మీద ఆస్తుల మీద బిల్డింగులు, మీ యొక్క శరీరం పైన ఇవన్నీ ఉన్నాయి. అహంకార మమకార రూపమైనటువంటి బంధనాలు ఉన్నాయి అన్నమాట లోపల. ఇవన్నీ కాసేపు అన్లోడ్ చేస్తే మనసు ప్రశాంతత వస్తుంది. దాంట్లో అసలైనటువంటి మీ స్వరూపం ఏమిటి అని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఆత్మ దర్శనంలో ఉంటారు.
అప్పుడు మీకు ఏం కలుగుతుంది? ఆత్యంతిక సుఖం, అనంతమైన ఆనందం కలుగుతుంది. ఇప్పుడు అప్పుడు ఆత్మనిష్టకే తత్వనిష్టలో ఉంటారు. తర్వాత ఆత్యంతిక లాభము, ఐదోది అత్యంత లాభం అనమాట. ఆరోది ఆత్యంతిక దుఃఖ నివృత్తి. వాస్తవానికి ఆత్యంతిక దుఃఖ నివృత్తి, ఆత్యంతిక సుఖం రెండు కాదు. ఎప్పుడైతే ఆత్యంతిక దుఃఖ నివృత్తి అయ్యిందో అప్పుడే ఆత్యంతిక సుఖం. అది ఏమిటి అనేది ఇప్పుడు లాస్ట్ 7వ లాభం చెప్తున్నారు. 7వ నిర్వచనం అనుకోండి సమాధికి, నిర్వికల్ప సమాధికి. ఏంటది? తం విద్యా దుఃఖ సంయోగ తం విద్యా దుఃఖ సంయోగ వియోగం తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం వియోగం యోగ సంహితం వియోగం యోగ సంహితం సనిశ్చయేన యోక్తవ్యః సనిశ్చయేన యోక్తవ్యః సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విన్న చేతసా యోగో నిర్విన్న చేతసా యోగో నిర్విన్న చేతసా తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విన్న చేతసా సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విన్న చేతసా సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విన్న చేతసా. ఇది అద్భుతమైనటువంటి యోగం యొక్క డెఫినేషన్ అనమాట. యోగం అంటే ఇక్కడ ఏంటి? సమాధి, నిర్వికల్ప సమాధికే ఇక్కడ యోగము అంటారు. ఇంతకుముందు మనము అనేక నిర్వచనాలు చూసాం 2వ అధ్యాయంలో కూడా. సమత్వం యోగ ఉచ్యతే, యోగ కర్మసు కౌశలం, ఇలా చెప్తూ వస్తే ఇక్కడ ఆత్మ నిర్వికల్ప సమాధికి ఇంకో పేరేంటి? యోగ అని అంటున్నారు ఇక్కడ. అందువలన ఇప్పుడు మనము ఇంతకుముందు 3వ యొక్క డెఫినేషన్ చూసాం. ఏంటది? ఆత్యంతిక సుఖం అన్నాను నేను. అంటే ఎన్ని శ్లోకము? 21వ శ్లోకములో ఆత్యంతిక సుఖం వచ్చింది అక్కడ. అయితే ఆత్యంతిక సుఖం అనేది ఎప్పుడు వస్తుంది? మీలో దుఃఖం పోయినప్పుడు కలిగేదే సుఖం. సుఖం రాదండి, సుఖం మీ స్వరూపము. దాన్ని అడ్డుపెట్టి అణిచివేస్తుంది అన్నట్టు, పొగలాగా. మీరు పొగను వెళ్ళగొడితే అగ్ని జ్యోతి ప్రకాశిస్తుంది. మీరు మేఘాన్ని చెదరగొడితే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. సూర్యుని మళ్ళీ మనం ప్రకాశించక్కర్లేదు. అగ్గిపూలు తీసుకెళ్ళి మేఘం వెళ్ళిపోయింది కాబట్టి మ్యాచ్ బాక్స్ తీసుకురండి, సూర్యుని వెలిగిద్దాం అని అనరు ఎవరు మన వాళ్ళు. ఎందుకు? సూర్యుడు ఆల్రెడీ ప్రకాశిస్తూనే ఉంటాడు, మీరేం చేయక్కర్లేదు. అందుకే మనకి ఎవరికైనా సరే ఒంట్లో బాగోలేదు అనుకోండి, అనారోగ్యం వస్తే అప్పుడు మనం ఏమంటాం? ఏమైంది అంటాం. అప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. అమ్మయ్యా నాకు డాక్టర్ ఆరోగ్యం ఇచ్చాడని అంటారు ఎవరైనా? ఆరోగ్యం డాక్టర్ ఎవరు మీకు ఇవ్వరు. ఎందుకు? ఆరోగ్యం అనేది మీ స్వరూపమే. దాన్ని కాస్త అడ్డు తగిలి ఆటంకంగా కలిగించింది అనారోగ్యము. అందువలన మనకి హనుమంతుడికి మనకి ఏమంటాము? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత. అంటే ఏంటి? అరోగత అంటే ఏంటి? నిరంతరము ఆరోగ్య స్వస్థత స్వరూప స్థితి అని అర్థం. మీ స్వరూప స్థితి కూడా మీకు కలుగుతుంది. ఇప్పుడు మీలో ఉన్నటువంటి హనుమంతుడి ప్రకటన అవ్వాలి. కాబట్టి దీన్ని
మనం ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి. ఒక మహాత్ముడికి అడిగారు అనుకోండి మీరు, ఋషికేశ్ వెళ్ళి, మహాత్మాజీ మోక్షకి క్యా, మోక్షము అంటే ఏంటి, మోక్ష క్యా అని అడిగారు అనుకోండి, ఆయన ఏమంటారు తెలుసా? ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అంటారు వాళ్ళు. ఎందుకు? మీరు పరమానంద అనంతానంద స్వరూపం అయినప్పటికీ మీరు దాంతో మీరు మమేకం అవ్వట్లేదు. ఈ ప్రకృతి అయినటువంటి మాయతో గుణములతో వచ్చినటువంటి ఈ శరీరము, ఇంద్రియం, మనసుకు మీరు అంటిపెట్టుకుండడం వలన మీకు దుఃఖం ఉన్నది. ఆత్యంతిక దుఃఖం అనేది మీకు అజ్ఞానం వల్ల వచ్చింది. ఏ అజ్ఞానము? నేను ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం లేకపోవడం వలన కలిగే అజ్ఞానం వలన మీకు దుఃఖం స్టార్ట్ అయింది. ఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటే ఆ దుఃఖానికి కారణమైన అజ్ఞానం కూడా నాశనం అయిపోవాలి పూర్తిగా. అప్పుడు మీకు ఆత్యంతిక దుఃఖము నివృత్తి అవుతుంది. కాబట్టి మీ స్వరూపం మీకు అనుభూతిలోకి వస్తుంది. దాన్నే ఆత్యంతిక సుఖం అంటారు. అందువలన ఇంతకుముందే భగవాన్ చెప్పేశారు. అయితే ఎందుకు మీకు అలాగా ఆత్యంతిక సుఖం వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మనకి బయట వస్తువుల నుండి, వ్యక్తుల నుండి సుఖం వస్తుందని మన భ్రమ. ఇంతకుముందు మనం చూసాం, ఒక కుక్క ఎండిపోయిన ఎముకు దాని కోసం కోట్లాడి పరుగులు తీసి చివరికి ఆ ఎముక పట్టుకొని ఆ వీధి చివరికి వెళ్ళి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అలాగ కొరుకుతూ మొక్కలయ్యి ఆ ఎముక తన యొక్క ఈ యొక్క దవడ లోపల గుచ్చుకొని రక్తం మళ్ళీ ఎముక మీద పడుతుంటే ఆ ఎముక పీల్చుకొని ఎంతో సుఖం అనిపిస్తుంది కుక్క. మనము కూడా ఈ దేశ కాల పరిస్థితుల్లో వ్యక్తులతో కింద మీద పడి అనేక లావాదేవీలు, అనేక సంబంధాలు, బిజినెస్లు, ఉద్యోగాలు, అనేక రకాల కార్యక్రమాల్లో మన కర్తవ్యాల్లో బిజీ అయిపోయి మన స్వరూపం మర్చిపోయి పూర్తిగా వాటితో మమేకమైపోయి అప్పుడప్పుడు ఒక పికిల్లాగా మధ్యలో మన ఆత్మస్వరూప ఆనందాన్ని వాళ్ళ మీద ఆరోపించుకొని, వాళ్ళు పుత్రులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, కారు అవ్వచ్చు, బంగ్లా అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, షేర్లు అవ్వచ్చు, మీ యొక్క కంపెనీలు అవ్వచ్చు, వ్యాపారం, ఇవన్నీ కూడా ఆ క్షణంలో మీకు సుఖం వస్తుంది వాటి ద్వారా. అంటే అర్థం ఏంటి? మీ స్వరూప ఆనంద సుఖముని దాని మీద ఆపాదించుకొని మీరు పొందుతున్నారు రిటర్న్ వల్ల. ఎలాగైతే కుక్క తన రక్తమే ఆ ఎముక మీదకి పంపించి ఆ ఎముక నుంచి పీల్చుకునే విధంగా ఉంటాము. అందువలన అవి ఎప్పుడైతే పోతాయో మీరు షాక్ అవుతారు. ఎందుకు? మీకు అసలు విషయం తెలియలేదు, నాదే అనుకోని. అందుకే మనకి ఎప్పుడు కూడా నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని యాజ్ఞవల్కి చెప్పారు. నవా హరే, మై డియర్ మైత్రేయి, ఈ సృష్టి అంతా నీ కోసము లేదు. ఎందుకు? ఇప్పుడు నీకు ప్రేమ కలుగుతుందంటే అది నీ ఆత్మ కోసమే. మిగతా వాటికి నువ్వు ప్రేమిస్తున్నావు, మిగతా వాటిని నువ్వు ఆదరిస్తున్నావు, మిగతా వాటికి ప్రియంగా చూస్తున్నావు. ఎందుకు? నీ ఆత్మస్వరూపం కోసం. సృష్టిలో ఎవరైనా సరే ఇది సత్యం అని చెప్పారు యాజ్ఞవల్కి. అందువలన ఒక కాలంలో వస్తుంటది, పోతుంటది సృష్టి. అందుకే భగవాన్ ఏం చెప్పారు 2వ అధ్యాయంలో, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అంటే ఒక కాలములో ఏది వచ్చినా, ఈ సృష్టి నియమం అండి ఇది. ఒక కాలంలో ఒకప్పుడు లేనిది ఒక కాలంలో వచ్చిందంటే అది పోక తప్పదండి, దాన్ని ఎవరు ఆపలేరు. ఈవెన్ యమధర్మరాజు ఆల్సో యూ కెనాట్ హెల్ప్ యూ. అంటే ధ్యానములో కూడా మీకు ఎటువంటి ఆనందం వచ్చింది అనుకుందాం, అది కొంతసేపు ఉంటుంది. ఎందుకు? ధ్యానం నుండి బయటికి రాగానే పోతుంది. అందుకే వేదాంతం ఎప్పుడు కూడాను సిద్ధులు మహిమలు, అబ్బబ్బబ్బా, ఈ సిద్ధులు మహిమలకి ఎప్పుడు కూడా మనము ఎంకరేజ్ చేయరనమాట. ఎందుకు? ఆ సిద్ధులు కూడా ఒక కాలంలో వస్తాయి, ఒక కాలంలో పోతాయి. సిద్ధులు శాశ్వతంగా ఉండవు. కావాలి మీ అందరికీ తెలిసి ఈ విషయం కూడా తెలిసి ఈ విషయం. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, స్వామీజీ ఈ బాబా ఒకరు చనిపోయిన వాళ్ళకి బ్రతికించారు అన్నారు.
అవునా, ఓహో, అద్భుతమైన సిద్ధి. కానీ కొన్ని సంవత్సరాలకి ఈ బాబా చనిపోయాడు రోగంతో పడి. మరి ఏం చేశాడు ఆ సిద్ధి? ఇదంతా నిజం తెలుసుకుంటే సిద్ధులు అనేవి స్వప్నంలో కలిగిన అనుభవాలు లాంటివి అన్నారు రమణ మహర్షి. అందువలన అసలైన సిద్ధి ఏంటి? విద్యారణ్య స్వామి చెప్తారు, తల్లి గర్భములో శుక్రము శోణితము కలిపి అలాగ నవమాసాలలో బిడ్డగా తయారయ్యే లోపల ఒక బిడ్డ శిశువు బయటికి వచ్చి తల్లి గర్భం నుండి అలాగ పెరుగుతూ పెరుగుతూ చూస్తుంటాడు, వింటుంటాడు, నడుస్తుంటాడు, పరుగులు తీస్తుంటాడు, నవ్వుతుంటాడు, ఏడుస్తుంటాడు. ఇదంతా అద్భుతం కాదా? దీనికంటే అద్భుతం సృష్టిలో ఇంకేముంటుంది అని అడిగారు విద్యారణ్య స్వామి. కాబట్టి సిద్ధులు మహిమలు అనేవి కూడా తాత్కాలికమే. అందువలన ఆత్యంతక సుఖం అనేది వచ్చిపోయేది కాదు. మీ స్వరూపం ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు పూర్తిగా మీ యొక్క దుఃఖం అనేది మీ అజ్ఞానం నుండే వచ్చింది. కాబట్టి స్వరూప స్థితిలో ఉండగాన అజ్ఞానకారమైనటువంటి ఆ అజ్ఞానం నుంచి వచ్చినటువంటి దుఃఖాలు, బాధలు, పీడలన్నీ కూడా మటు మాయమైపోతాయి. అందుకే దీన్ని ఆత్యంతక దుఃఖ నివృత్తి. అయితే అది పొందడం ఎలా అని మళ్ళీ అడుగుతారు కొంతమంది నా దగ్గరికి వచ్చి. అంటే రామాయణం అంతా విని నాకు రామకి సీతకి మధ్య సంబంధం తప్ప అంతా అర్థమైంది అన్నారట ఒకరు వచ్చి. ఏమైంది అంటే, ఇంతవరకు మీకు వేదాంతములో అత్యంత ఆనంద ప్రాప్తి అంటే మీ స్వరూపం మీద మీరు ఉండడమే, మీ స్వరూప స్థితిలో మీరు ఉండడమే. దాన్నే దుఃఖాన్ని పోగొట్టడం అంటారు. మీకు చెప్పాను కదా. ఎందుకంటే అనారోగ్యం అనేది మీరు ఆపాదించుకున్నారు. మీ బ్యాలెన్స్ ఎక్కడో తప్పింది, అనారోగ్యం మీకు వచ్చింది. అనారోగ్యం పోయిన తర్వాత స్వామీజీ ఆరోగ్యం ఎలా వస్తుంది? ఆరోగ్యం రాదు. మీ స్థితి ఆరోగ్య స్థితే. దాన్నే స్వాస్థ్యము అంటారు, స్వాస్థ్యము అంటారు. కాబట్టి ఈ విధంగా దీన్ని ఏమంటారు? దుఃఖ సంయోగ అంటే దుఃఖమును మనం అంటిపెట్టి ఉన్నాం కదా, సంయోగం అంటే దాన్ని వియోగం. ఇక్కడ చెప్పారు శ్లోకంలో ఏంటి? తం దుఃఖ సంయోగ వియోగం. మనము అనాత్మతో మనం అంటిపెట్టుకోవడం వలన మీ దుఃఖముతో సంబంధం పెట్టుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు అనవసరంగా ఇది అన్హోలీ వెడ్డింగ్ అంటారు. అన్హోలీ వెడ్డింగ్ అంటే అపవిత్రమైనటువంటి బంధము. దేంతో? ఈ ప్రపంచముతో, ఈ శరీరముతో, ఈ ఇంద్రియములతో, ఈ మనస్సు బుద్ధితో మనం మమేకమై ఉంటే ఏమవుతుంది? అన్హోలీ వెడ్డింగ్ అంటారు స్వామి చిన్మయానంద. అపవిత్రమైనటువంటి బంధము. ఎందుకు? మీ స్వరూపం చిదానంద రూప శివ, మీరేం శవంతో సంబంధం పెట్టుకున్నారు. ఇదంతా శవంతో సంబంధం మనం పెట్టుకొని మనం తప్పు చేసి దీనికి తోడుగా ఇంకో శవం కోసం వెతుకుతున్నాం. శవము రాసుకొని పూసుకొని మీది తినాలి, మాది తినాలి, ఈ బంధం పెట్టుకుంటున్నాం మనం. ఎందుకు? నీదే తప్పు. అసలు మొదటి స్టెప్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. నువ్వు చిదానంద రూప శివవి మరిచిపోయి శవం నేను అని పట్టుకుంటాను ఈ శరీరాన్ని. దానికి తోడు ఇంకొక శవం, అది ఎదురు ఒక శవం ఉంది కదా. పాపం ఆయన కూడా మీలాగే పరమానందే ఉంటారు కదా మనకి. ఆయన కూడా ఆ శివుని మర్చిపోయి శవాన్ని గట్టి పట్టుకున్నారు. శవము గుద్దుకుంటుంది. ఏమవుతుంది? సాధు గుద్దులాట ఆడుకుంటే కిందట విభూతి రాలిందంట. ఏముంటది మరి? అందువలన సమస్త జగత్తంతా కూడాను శివుని మరిచిపోయారు, శవాలతోని క్రీడలాడుతున్నారు. ఇదే మాయ. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ, ఈ వింతేనయ. కలిమిలేములు కష్ట సుఖాలు, కావడిలో కుండలనే భయమేలోయి. కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో, కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో, కనుకుంటే సత్యమింతేనోయి, ఈ వింతేనోయి. బాధే సౌఖ్యమనే భావనరా నీవు, బాధే సౌఖ్యమనే భావనరా నీవు. ఆ ఎరుకే నిశ్చలానందము బ్రహ్మానందం. చూసారా? ఆ ఎరుక అంటే సుఖము మీ స్వరూపం కాదు,
బయట నుండి వస్తువుల నుండి వచ్చినటువంటి ఆ దుఃఖమో సుఖమో మీరు కాదు. ఆ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్, దాన్ని ఆ ఎరుక, అది మీ స్వరూపము, అదే నిత్యులానందము, అదే బ్రహ్మానందము. అందువలన భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతమే సినిమా పాటల్లో కూడా పెట్టారంటే వాళ్ళు ఎంత అద్భుతమైన వాళ్ళు అయి ఉంటారో మీరు గమనించాలి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.